ఎంతోమంది ఎఫ్ఆర్ఎస్ వేలను ఆతృతో పోయి వాళ్ళ యాక్సిడెంట్ కావడము, ప్రమాదాలకు గురయ్యి వాళ్ళ ప్రాణాల మీద కొని తెచ్చి పరిశీలించి ఎవరైతే క్షేత్రంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కానీ ఇతర ఉద్యోగులు కూడా ఎఫ్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా సిహెచ్ఓల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సిహెచ్ఓల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సిహెచ్ఓల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. చెల్లించాలి 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 ఈపీఎఫ్ను వెంటనే, ఈపీఎఫ్ను వెంటనే, ఈపీఎఫ్ను వెంటనే, వెంటనే వెంటనే రెండల అమౌంట్ వెంటనే, రెండల అమౌంట్ వెంటనే, రెండల అమౌంట్ వెంటనే. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారో అందులో భాగంగా సత్యసాయి జిల్లాలో వాళ్ళ ధర్నా శిబిరానికి మద్దతు తెలియజేయడానికి రావడం జరిగింది. వాళ్ళ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూ వాళ్ళ హక్కులను కాలు రాస్తూ వాళ్ళ నోరును అదిమేస్తూ వాళ్ళ పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. అందువల్ల వాళ్ళు ధర్నా కార్యక్రమం చేపట్టినారు. కానీ ధర్నా కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా వాళ్ళ ప్రభుత్వం ఏం స్పందించే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. వారికి మా ఎన్జిఓ సంఘం తరఫున, మరి మా ఏపీజీఏ తరఫున, ఆ సంఘాల తరఫున మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మరి వాళ్ళ ప్రధాన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజేషన్, వాళ్ళకి ఏదైతే రిక్రూట్మెంట్ అప్పుడు 6 సంవత్సరాల తర్వాత మేము రిక్రూట్మెంట్ రెగ్యులరైజ్ చేస్తామన్నారని హామీ ఇచ్చిందో గవర్నమెంట్, ఆ హామీను అమలు చేసి గవర్నమెంట్ వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు 23% 2023లో పిఆర్సీలో హైక్ చేసినప్పుడు ఎన్హెచ్ఎం స్కీమ్ కింద ఉన్నటువంటి ఉద్యోగులు మిగతా ఉద్యోగులకు 23% హైక్ చేయడం జరిగింది. కేవలం ఈ సిహెచ్ఓలకు మాత్రం హైక్ చేయకుండా వాళ్ళ చాలని జీతాలతో కాలం గడుపుతున్నారు. కాబట్టి వాళ్ళ న్యాయమైన హక్కు అది అన్ని ఉద్యోగస్తులకు 23% ఇచ్చినప్పుడు వీళ్ళకు కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. కాబట్టి వెంటనే ఇప్పుడైనా ప్రభుత్వం కన్నులు తెరిచి వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి బెనిఫిట్ 23% హైక్ చేసి వాళ్ళ డిమాండ్ నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గతంలో ఈపీఎఫ్ అనేది ఉండేది, ఇప్పుడు ఒక 6 నెలల సంవత్సరం అది కూడా తొలగించేసి వాళ్ళ అయోమయ పరిస్థితిలో ఈపీఎఫ్ అనేది కూడా లేకుండా చేయడం అనేది ప్రభుత్వం నిరంకుశంగా వాళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరును మేము ఎండగడుతున్నాం. ఆ వెంటనే ఈపీఎఫ్ను పునరుద్ధరించాలి, వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏమంటే వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో హెచ్డబ్ల్యూ సెంటర్స్ అనేటివి గవర్నమెంట్ కట్టించినప్పటికీ కొన్ని చోట్ల వాళ్ళకి భవనాలు లేకపోవడం వల్ల వాళ్ళు అద్దెకు తీసుకొని వాళ్ళు నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చే నామకావస్తు అద్దెలు చెల్లించకపోవడం వల్ల ఎక్కడ కూడా వాళ్ళకి దొరికే పరిస్థితి లేదు. వీళ్ళు వాళ్ళ చేతి నుండి 2,000, 3,000 రూపాయల అద్దె భవనాలకు చెల్లించి గవర్నమెంట్ 1,000-1,500 కూడా ఇవ్వడం లేదు. అవి కూడా 1,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా వాళ్ళకి సకాలంలో అందజేయడం లేదు. కాబట్టి వాళ్ళ ఆ భవనాలను రన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం వెంటనే ఎక్కడైతే వాళ్ళు చేతి నుండి అమౌంట్ చెల్లించారో ఆ అమౌంట్ను వెంటనే వాళ్ళకి చెల్లించాలి. అద్దెకు సంబంధించిన భవన అద్దెలకు సంబంధించి వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. 16వ తేదీ నుంచి మేము ఈ నిరసన కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో ఇప్పటి వరకు దాని గురించి మాకు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మేము ఈరోజు పుట్టపర్తి జిల్లా డిఎంహెచ్ ఆఫీస్ ఎదురుగా మేము ఈ నిరవధిక దీక్ష చేయాల్సి వస్తుంది. ఇందులో భాగంగా మాకు రావాల్సినవి మేము ఎక్స్ట్రా అడగట్లేదు. మాకు ఏవైతే ఇయ్యాలో 6 సంవత్సరాలు జరిగిన వాళ్ళకి, అంటే 2019లో జాయిన్ అయ్యి మేము 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి రెగ్యులరైజేషన్ అడుగుతున్నాం. అలాగే మేము ఎన్హెచ్ఎంలు అందరికీ 23% హైక్ ఏదైతే ఇచ్చారో అది ఒక సిహెచ్ఓకే ఇవ్వలేదు. మేము ఆ 23% హైక్ని, ఆ యాన్యువల్ ఇంక్రిమెంట్ని ఇవ్వాల్సిందిగా మేము చాలాసార్లు ఆ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మళ్ళీ 16వ తేదీ నుంచి చెప్తూనే ఉన్నాము, కానీ ఇప్పుడు దాకా మాకు ఎలాంటి స్పందన లేదు. అలాగే ఈపీఎఫ్ అనేది మాకు గత సంవత్సరం వరకు వచ్చింది, కానీ ఒక సంవత్సరం నుంచి మాకు అది విత్డ్రా చేశారు. అది ఎందుకనేది కూడా అడుగుతుంటే ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. మేము వాటి గురించి చాలాసార్లు పై అధికారుల వరకు వెళ్ళాము, కానీ ఎలాంటి ఎందుకు విత్డ్రా చేసామనేది కానీ, ఎందుకు మళ్ళీ మేము కంటిన్యూ చేయలేకపోతున్నాం అనేది కానీ ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. ఇదేగాక మన సత్యసాయి జిల్లాలో 379 మంది ఎమ్మెల్యేస్పీలు ఉన్నాం. వీటిలో సగానికి 40,000 అని చెప్తున్నారు, కానీ మాకు ఇప్పటిదాకా మేము 40,000 తీసుకున్న చరిత్రనే లేదు. ప్రతి నెల 25,000 వస్తుంది. ఆ ఇన్సెంటివ్ రావాల్సిన 15,000
ప్రతి నెల పడితే 7,500 లేదంటే 11,250 రూపాయలు పడుతుంది. అది ఎందుకు ఆ కోత ఎందుకు పడుతుంది, అది ఎందుకు అనేది కూడా ఇప్పుడు దాకా మేము చాలాసార్లు అడిగినా కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి స్పందన లేదు. ఈ పడుతున్న 25,000లో మేము ఈ రెంట్ బిల్లు కట్టి ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టి ఇది కాక మేము ఎవరైతే ఎన్కాస్కి వెళ్ళి ఉన్నామో ఆ ఎన్కాస్కి వెళ్ళిన వాళ్ళు మాకైతే పైనుంచి మాకు 10,000 ఇస్తున్నారు. ఆ 10,000 మాకు ఎటు సైడ్ కూడా సరిపోవట్లేదు. ఎన్కాస్ వెళ్ళిన వాళ్ళకి మేము ఈ 25,000 నా రెంట్లు కట్టి ఎన్కాస్కి వెళ్ళి ఇవన్నీ చేస్తుంటే మాకు చాలా ఆర్థిక భారంగా ఉంది. ఈ ఈ ఈ ఇప్పుడు మేము కోరుతున్నది ఏంటంటే మాకు రావాల్సిన మాకు ఇవ్వండి అని అడుగుతున్నామే కానీ మాకు మేము ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా అడగడం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మాకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మేము తెలుసుకోకుండా మేము ఇంకా ఈ నిరోధక దీక్ష అనేది మేము ఆపకుండానే అలానే కన్నువాదామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మా పైన స్పందించకోకుండా ఉంటే మేము ఎన్ని రోజులైనా ఇలానే సమ్మె చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.